ఇటీవల తెలంగాణ సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హెచ్చరికలు. ఒక ప్రధాని జనరల్ గా చెప్పిన నీతి పాఠాలు, పొదుపు సూత్రాలు కావు అవి. ఏదో ఓ విష పరిణామాన్నో, విపత్తునో, ప్రమాదాన్నో, యుద్ధాన్నో సూచిస్తున్నాయి. మోదీ నోటి వెంట నిరుపయోగంగా ఒక్క మాట కూడా బయటకు రాదు. కానీ జనం తప్పకుండా పాటించాలని ఆయన చెప్పిన 10 సూచనల వెనుక మర్మం దాగి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు 10 సూచనలు చేశారు. ఏడాది పాటు బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, ఎలక్ట్రికల్ వాహనాల్ని వినియోగించండి, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వండి, విదేశీ పర్యటనలో తగ్గించండి, వంట నూనెల వాడకం తగ్గించండి, రసాయన ఎరువుల వాడకం తగ్గించండి, సోలార్ విద్యుత్ వినియోగించండి, స్వదేశీ వస్తువులే కొనండి, ఆడంబరాలు తగ్గించండి అంటూ మోదీ చేసిన సూచనలు దేశ ప్రజలను ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ విదేశీ మారక ద్రవ్య వినియోగం తగ్గించాలన్న సూత్రాన్ని సూచిస్తున్నాయి. బంగారం, వంట నూనెలు, ఎరువులు, పెట్రోల్, డీజిల్, విదేశీ పర్యటనలు అన్నీ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేసేవే. అంటే విదేశీ మారక ద్రవ్యం విషయంలో ప్రధాని ఏదో ప్రమాదాన్ని ఊహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని మోదీకి ఇంటెలిజెన్స్ ద్వారా ఏదో ఖచ్చితమైన సమాచారం అంది ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్య ఆసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చడం, ఇంకా పెరిగి మూడో ప్రపంచ యుద్ధంగా మారడం, అందుకే మోడీ నర్మ గర్భంగా హెచ్చరిక చేసి ఉండొచ్చునని భావిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడుకోవడం, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం అనే దిశలో ప్రధాని మోడీ మాటలు సాగాయి. అందుకే జనాన్ని ముందస్తుగా ప్రిపేర్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అమెరికా ఇరాన్ వార్ మరిన్ని దేశాలకు విస్తరించి యుద్ధం ఇంకా తీవ్రమై సుదీర్ఘకాలం కొనసాగితే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో మన ఆయిల్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇంకా క్రూడ్ గ్యాస్ దిగుమతులకు హార్మోజ్ గండాలు కొనసాగుతున్నాయి. యుద్ధం తీవ్రమైతే అవి ఇంకా పెరిగిపోనున్నాయి. ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ ధర ఆల్రెడీ పెంచిన ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని పెంచింది. యుద్ధం కేవలం చమురు ధరలనే కాదు, ప్రపంచ వాణిజ్య మార్గాలను దెబ్బతీస్తుంది. వంట నూనెలు, రసాయన ఎరువుల దిగుమతులు ఆగిపోతే దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అందుకే వాడకం తగ్గించండి అనడం వెనుక ఉన్న ఉద్దేశంగా భావించాలి. భవిష్యత్తులో ఏర్పడబోయే తీవ్రమైన కొరతకు జనాన్ని మానసికంగా సిద్ధం చేయడంగా కనిపిస్తోంది. మనం విదేశీ వస్తువులు కొన్నా, పెట్రోల్ వాడినా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో చెల్లించాలి. యుద్ధం వల్ల డాలర్ బలపడి రూపాయి విలువ పడిపోతే ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడే స్వదేశీ బాట పట్టడం మినహా మరో మార్గం లేదని మోదీ భావిస్తున్నారు. యుద్ధాలు లేదా సంక్షోభాలు రాబోయే ముందు దేశాధినేతలు ప్రజలను త్యాగాలకు సిద్ధం చేస్తారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ వంటి టెక్నాలజీ వినియోగానికి ప్రజలను సిద్ధం చేస్తారు. అవి దేశం లోపల రవాణా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి అత్యవసర సేవల కోసం ఇంధనాన్ని నిల్వ చేసే ఎత్తుగడలుగా భావించాలి. అలాగే సోలార్ పంపులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఒత్తిడి పెంచడం అంటే మనం పరాయి దేశాల ఇంధనంపై ఆధారపడటం తగ్గించుకోకపోతే రేపు యుద్ధం వల్ల సరఫరా ఆగిపోతే దేశం మొత్తం స్తంభించిపోతుందనే హెచ్చరిక అనుకోవాలి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటే విదేశీ మారక ద్రవ్యం కరిగిపోకుండా చూసుకోవడం ప్రభుత్వం ప్రాధాన్యత అవుతుంది. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం అటువంటి స్థితికి చేరకూడదనే ముందస్తు జాగ్రత్తగా ప్రధాని హెచ్చరికలను భావించాలి. ప్రధాని మోడీ సూచనలు ప్రజలు కేవలం సందేశంగా భావించరాదు. రాబోయే ఒక ఆర్థిక తుఫాను ముందు వినిపిస్తున్న సైరన్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే
జనం మోదీ వ్యాఖ్యలను కేవలం సూచనలుగా తీసుకుంటారా, లేక రాబోయే ప్రమాదానికి హెచ్చరికగా భావించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారా అనేది వేచి చూడాలి.